నేపాల్లో చిచ్చు పెట్టి చలి కాచుకుంటున్న దేశం ఏది అంటే ఏం చెప్తారు? చైనానా, అమెరికానా, లేకపోతే ఏ దేశము అక్కడ చిచ్చు పెట్టిందంటారు? నేపాల్లో చిచ్చు పెట్టింది నేపాల్ పాలకులు. నేపాల్ పాలకుల వైఫల్యాల కారణంగా చిచ్చు అరిగింది తప్ప ఏదో ఒక దేశం పెడితే చిచ్చు రగలేదు కాదు. ఇవాళ ఇక్కడ పేదరికం ఉంటే తిరుగుబాటు వచ్చేది. ఆకలితో ఉన్నవాడే కదా తిరుగుబాటు చేసేది. నేపాల్లో ఏదో కావాలని ఒక దేశం నేపాల్లో కొంతమందితో చేసినంత మాత్రం జరగదు. నేపాల్లో సహజంగా నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. నేపాల్లో సహజ వనరులు దోపిడీకి గురైనవి. నేపాల్లో విపరీతంగా కరప్షన్ పెరిగిపోయింది. అందుకే నేపాల్లో అంత పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది. ఇవాళ మనవాద శక్తులు నేపాల్లో ఇవాళ మొత్తం కింది కులాలను అణచివేస్తూ విపరీతమైన సంపదకు దోపిడీ చేస్తూ నక్సలైట్లు కూడా ఇవాళ నక్సలైట్ల పేరు మీద కూడా వాళ్ళంతా నక్సలైట్లు, వాళ్ళంతా మావోయిస్టులే. ఇవాళ పాలకులుగా ఉన్న వాళ్ళు గత 10 ఏళ్లుగా మరి భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన ఈ నక్సలైట్ల మీద ఇంత తిరుగుబాటు ఎందుకు వచ్చింది? ఆ నక్సలైట్లు ఇలా భూమి పంచుతున్నారా, అక్కడ సంపద పంచుతున్నారా, డబ్బు పంచుతున్నారా, జలసాలు చేస్తున్నారా? మాజీ నక్సలైట్ వాళ్ళంతా. మరి ఇక్కడ ఆ పరిస్థితి మాజీ నక్సలైట్ల ఈ రకంగా ఉంటే మరి ఇట్లాంటి దోపిడీ పాలకులు ఇంకా ఎట్లా ఉండాలి? దోపిడీ విధానాలు ఎట్లా ఉండాలి? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? ఈ రాజ్యాంగాన్ని మొదట కాల్చేసే వ్యక్తి నేనే అన్నాడు. ఎందుకు? ఇది వైఫల్యం చెందితే, ఇది పేద ప్రజల యొక్క హక్కులను కాలరాసే విధంగా పాలక సమాజం కనుక దీన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే నేనే మొదటగా కాల్ చేస్తానని అంబేద్కర్. మరి ఆ విషయం జస్టిస్ గవాయ్ గారికి తెలియదా? జస్టిస్ గవాయ్ గారు తెలియకపోతే జస్టిస్ గవాయ్ గారు చదువుకోమని చెప్పండి. ఎందుకంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు పేద ప్రజలకి, బడుగు బలైన వర్గాలకి తీరని అన్యాయం. ఇవాళ భూమి సమస్య చూడండి. మొత్తము 24 లక్షల ఎకరాల భూమి ఇందిరాగాంధీ హయాంలో ఆ సైడ్ భూమి ఇస్తే 4 లక్షల ఎకరాల భూమి కూడా పేద ప్రజల దగ్గర లేదు. ఇవాళ 20 లక్షలు కొట్టేసింది దళారులంతా. ఆ 4 లక్షల ఎకరాలకు కూడా వాళ్ళకి పట్టాలు లేవు. ఆ పట్టాలు లేవు, వాళ్ళు అనుభవించే పరిస్థితి, ఖాళీ వాళ్ళు దున్నుకునే పరిస్థితి అంతే తప్ప దాన్ని డెవలప్ చేసుకోవడానికి హక్కు లేదు వాళ్ళకి. అలాగే లిడ్ క్యాప్ భూములు అని చెప్పేసి పేద ప్రజలకు పంచారు. అవి ఏమైనా తెలియదు, ఇంతవరకు లిడ్ క్యాప్ ఇండస్ట్రీ పెట్టలేదు. చంద్రబాబు హయాంలో జరిగిన ముచ్చటది. ఇంతవరకు దానికి ఆచరణ లేదు. మన దళిత బంధు పేరు మీద ఇవాళ పరిశ్రమలు పెడతానని దళితులకు ఇస్తున్నారు. మరి అవన్నీ దళారులు మాత్రమే మింగినరు. మరి మన పేద ప్రజలకు ఎన్ని వచ్చినాయి? ఏమైంది? మరి వాళ్ళ బతుకులు ఏం కావాలి? వాళ్ళకు 10,000 రూపాయలు కూడా బ్యాంకులు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఒక్కొక్కడు 10 లక్షల కోట్లు ఇవాళ మొత్తం బ్యాంకులను లూటు చేసిండ్రు. 10 లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటు చేసిన చర్యలు లేవు. 10,000కు వాడిని దర్వాజా ఉనకపోతున్నారు. 10,000 వాడు బ్యాంకులకు అప్పు ఉంటే మరి 10,000 కోట్లు 10 లక్షల కోట్లు మింగిన ఇవాళ ఎవరైతే గుజరాత్ పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా మరి వాళ్ళ మీద చర్యలు లేవు. ఈ దేశంలో నల్లధనాన్ని ఎందుకు 12 ఏళ్ళుగా తీసుకురాలేకపోతున్నాడు మోడీ గారు? ఇవన్నీ కూడా రేపు చర్చకు రావా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తలేరా? కాబట్టి ప్రజలకి అవసరమైన ఏవైతే ఆకలి బాధలు తీరాలి, వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, భూమి లేని వాళ్ళకి భూమి, ఆరోగ్యం, ఫ్రీ ఆరోగ్యాన్ని కల్పించడం, ఫ్రీ చదువును కల్పించడం, ఇవి కావాలి. కానీ ఇంకేదో ఫ్రీ ఇస్తా, నువ్వు ఆట నడుపుతా ఫ్రీ ఇస్తా, ఇంకేదో ఫ్రీ కాదు. నాణ్యమైన ఫ్రీ విద్య, నాణ్యమైన వైద్యము, నాణ్యమైన ఉపాధి, నాణ్యమైన ఉద్యోగము, అవకాశము, ఇవి కదా కావాల్సింది. నాణ్యమైన న్యాయం కూడా డబ్బు రావాలి కదా పేద ప్రజలకు. ప్రొఫెసర్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారంటే రాముడి పుట్టికను అవమానించారు కాబట్టి నేపాల్ కి రాముడి శాపం తగిలిందని చెప్పేసి కూడా మన దేశంలో ఉన్న కొంతమంది నాయకులు చెప్తున్నారు. ఆయన కూడా రాముని వివాదంలో కూడా ఆర్గ్యుమెంట్ చేశారు. రాముడు భారతదేశంలో పుట్టలేదు, అయోధ్యలో పుట్టలేదు, నేపాల్లో పుట్టాలని చెప్పేసి కూడా ఏదైతే మాజీ ప్రధాని ఉన్నారో నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన పొద్దున కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాముడి వివాదంలో నేను తల దూర్చాను కాబట్టి ప్రభుత్వం కుప్పకూలిపోయిందని చెప్పి. మీరు సమర్థిస్తారా ఈ వాదనని? సమర్థించాను నేను. రామునికి ఏం సంబంధం అండి? రామునికి నేపాల్ సంక్షోభానికి ఏం సంబంధం? రాముని విమర్శిస్తే ఇవాళ రాముడు అంటే నిజంగా రాముడు దేవుడు అయితే ఆయన ప్రేమ ఉంటే మరి ప్రజలని కాపాడాలి, కానీ ప్రజలకు సంక్షోభం నెట్టేస్తాడా ఏ దేవుడైనా? కాబట్టి వాళ్ళ నేపాల్ ప్రజలను తప్పు చేస్తే క్షమించాలి కదా రాముడు. దేవుడు క్షమించాలి కదా అని చర్యలు తీసుకుంటాడా? మరి చర్యలు తీసుకుంటే దేవుడు ఎట్లయితాడు? సో కాబట్టి వాళ్ళ రాముడైనా ఇంకో దేవుడైనా ఏ దేవుడైనా కూడా ప్రజల్ని ప్రేమించేటట్టుగానే ఉండాలి. రామరాజ్యం అంటే ఏంది? రామరాజ్యం అంటే సమత రాజ్యం క్రియేట్ చేయాలి. అందరికీ సమానమైన జీవితం ఇవ్వాలి, సమానమైన హక్కులు ఉండాలి, సమానమైన వాళ్ళకు ఆత్మగౌరవం ఉండాలి కదా రామరాజ్యం అంటే. అంతేగాని
నేను నేను గొప్ప, నువ్వు తక్కువ, నువ్వు ఒంటరానివి, నువ్వు ముట్రానివి, లేకపోతే నువ్వు పేదరికంలో నీ కర్మ, నువ్వు పేదరికంలో ఉండాలి, సావాలి అంటే నీ బతుకంతే అని రామరాజ్యం అవుతుందా? సో ఈ ఇవన్నీ కూడా ఏంటంటే అవి ఊరికే మైథాలజికల్ అంశాలను పట్టుకొని ఇవాళ మన మీద ఈ రాజకీయాలకు ముడిపట్టడం తప్పు. రాజకీయాలు వేరు, దేవుళ్ళు వేరు. దేవుడికి మతానికి సంబంధం లేదు. ఈ రాజకీయాలలో రాజ్యాంగం ప్రకారంగా ఆయన నడవలేదు కాబట్టి, ఆయన పేద ప్రజలకు సరి అయిన న్యాయం చేయలేదు కాబట్టి ఆయనని ఇవాళ తరిమేసిండు ప్రజలు. అంతే తప్ప రాముడికి ఏం సంబంధం లేదు. నేను రాముని అన్నానికి అట్లాంటే మరి శ్రీలంకలో జరిగింది, బంగ్లాదేశ్ లో జరిగింది, వాళ్ళు కూడా రాముని తిట్టిలా? ప్రపంచవ్యాప్తంగా చాలా లాటిన్ అమెరికా దేశాలు జరుగుతుంది, వాళ్ళంతా రాముని తిట్టిలా? కాదు కదా. ఇవంతా కూడా ఇప్పుడు ఆ దేశంలో ఉన్న సంక్షోభానికి కారణము పాలక సమాజం యొక్క నిర్ణయాలు. ఆ నిర్ణయాలు కరెక్ట్ లేక అవినీతి చేసి విపరీతంగా చేసి రాముని మీద నెట్టేస్తే ఎట్లా? నీ తప్పులను పాపం దేవుని మీద నెట్టేస్తే ఎట్లా? తప్పు కదా. ఏం సంబంధం అండి? ఆ రామునికి ఏం సంబంధం ఈ విషయాలకి? నీ రాజకీయాలకు రామునికి ఏం సంబంధం? ఓకే, దాన్ని నేను ఒప్పుకోను. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.